మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు. ఒక ప్రాంతం అని కాకుండా, ఒక మతం కులం అని కాకుండా అందరం కూడా సంతోషంగా కలిసి చేసుకునే ఒకే ఒక పండగ వినాయక చవితి ఒక భాగం. అయితే వినాయక చవితిని మనం నిర్వహించుకునేటప్పుడు ఆ విగ్రహ నిర్మాణ కమిటీలని లేదా మండప నిర్మాణ కమిటీలని మనం చూస్తూ ఉంటాం. అంటే మేనేజ్మెంట్ చేసేటువంటి ఒక కమిటీ. ఈ మేనేజ్మెంట్ చేసే కమిటీ ఆ మండపానికి సంబంధించి డీజే బాక్సులు కానీ ఎన్ని రోజులు నిర్వహిస్తాము, ఏ విగ్రహం పెడుతున్నాము, మన అక్కడ సమస్య ఏదైనా ఉత్పన్నమైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేటువంటి విషయాల్ని పోలీస్ స్టేషన్లో మనం తెలియపరచాలి. ఒక లెటర్ రూపంలో అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి తీసుకోవడానికి ఒక సొసైటీ ఉంటే బాగుంటుంది. అలాగనే వినాయక చవితి విగ్రహ నిర్మాణ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఆ లడ్డు పాడినప్పుడు కానీ లేదా వచ్చినటువంటి చందాలని లడ్డు వేలంపాట వేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బుని వ్యక్తుల చేతుల్లో పెట్టకుండా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం కానీ లేదా ఎవరికైనా సరే ఆ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా వడ్డీకి ఇస్తే నెక్స్ట్ ఇయర్కి నిర్వహణ వ్యయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు కూడా చాలా భద్రతంగా ఉంటుంది. ఏదైనా అనుమతి తీసుకోవాలంటే ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఉంటే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాన్ని రికార్డెడ్గా చేయాలి అంటే తప్పనిసరిగా వినాయక విగ్రహ నిర్మాణ కమిటీ కానీ వినాయక ఉత్సవ నిర్మాణ కమిటీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకుంటే చాలా మంచిదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కమిటీలు రిజిస్ట్రేషన్ చేయడానికి విక్టరీ కన్సల్టెన్సీ అద్భుతంగా మీకు సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా సరే ఒక మంచి ఆలోచనతో మేము విగ్రహ నిర్మాణ కమిటీలు పెట్టుకోవాలి, మాకు రిజిస్టర్ చేయండి అని కానీ ముందుకు వచ్చినట్టయితే అతి తక్కువ ఖర్చులో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పూర్తి బాధ్యత విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.